देवताभ्यो नमः आवाहयामि देवताभ्यो नमः पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि हे आचमनीयं समर्पयामि हे देवताभ्यो नमः स्नानं वस्त्रं दीपं नैवेद्यं हे देवताभ्यो नमः शुभमस्तु सर्वजगतां परहितनिरता भवन्तु भूतगणाः दोषाः प्रयान्तु शान्तिं सर्वत्र सुखिनो भवन्तु सकललोकाः काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः राजा धर्ममतः प्रजाः सुचरिताः प्रज्ञाधनाः सज्जनाः षट्कर्म प्रवरात्रिजाः प्रतिदिनं विद्यानवद्या सदा वाणी सन्निहिता चिरकविमुखे सानन्दमव्याख्या सर्वे सन्तु शिवार्चनाः विरताः समुजन्यसन्तोषिणः ब्रह्मजज्ञानमिति प्रथमं ताडयामि ॐ ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विसीमतः सुरुचो वेद नामः सपत्न्यामुपवादस्य विष्णा सतश्चयो नमसतश्च विवः ब्रह्माणमावाहयामि इदं विष्णुर्विष्णुं द्वितीयं ताडयामि इदं विष्णुर्विक्रमे त्रेधानदेवनं मूढस्य वांसुरे विष्णुमावाहयामि त्रयम्बकमिति तृतीयं ताडयामि त्रयम्बकेन्द्रामहे सुगन्धिं विष्णुवर्धनम् उर्वारुकरोन्धनान् मृग्योर्मुक्षेयमामृतात् रुद्रवावाहयामि పాడగొట్టలేదు ఇంకా పాడగొట్టిస్తారు పాడగొడితే ఇస్తారు పాడి తాళం చెప్తే తాళం కూర్చోండి ఇక్కడ కూర్చునేది అవసరం కానీ చూస్ చేసుకుంటే బాగుంటుంది కూర్చోవచ్చు కదా కూర్చోవచ్చు నమస్తే బాగున్నావా ఒక్క నిమిషం సార్ కుర్చీ అక్కడ పోయిండు కిచెన్ అరవింద అక్కడ ఇప్పుడే పోయింది కూర్చొని కొడతావా నరసింహస్వామి
కూడా గణపతి తాళం చెప్పుకున్నామండి. ఇప్పటి వరకు కూడా గణపతి తాళం చెప్పుకున్నాం. తర్వాత వృషభతండి, వరాలి రాగం. వందే వందే వృషభం శ్వేతం పదం సుఖదం సుఖదం సుచిరవర ప్రియమృతం మృతం పురగంధం కటారం కృతగంధం కందం కకుద కకుద సమున్నతనాదం వందే వందే వృషభం వృషభం వ్యాలిత శివవాహనకే तीक्ष्ण श्रृंगाय विद्महे वेदपादाय धीमहि तन्नो वृषभः प्रचोदयात् भजबलबिम्बे वृषभमावाहयामि ఇంద్రః. వృషభ సంధి చెప్పుకున్నామండి. ఇప్పుడు ఇంద్ర సంధి. ఇంద్రుడు అండి. ఇంద్రుడు ఏ విధంగా వస్తాడయ్యా అంటే భైరవి రాగేన గీయతే. ఇంద్రుడికి భైరవి రాగం అంటే ప్రీతంట. ఇంద్రుడు ఎవరయ్యా అంటే దేవతల యొక్క రాజు. వజ్రాయుధం ఎవరి దగ్గర ఉంటుందండి అంటే ఇంద్రుడి దగ్గర ఉంటుంది. ఆ వజ్రాయుధంతో ఎవరినైనా సంహరించే శక్తి ఇంద్రుడికి మాత్రమే ఉంటుంది. ఇంద్రుడు ఏ విధంగా వస్తున్నాడు అనేది తాళం. ఇంద్రుడు మన యొక్క బ్రహ్మోత్సవాలు చూడడానికి వచ్చాడనుకోండి. ఇంద్రుడు బ్రహ్మోత్సవాలు చూడాలి కాబట్టి మనం పిలిస్తే ఏ విధంగా ఇంద్రుడిని పిలుస్తాం అనేది తాళం రూపంలో ఇంద్రుడిని పిలవడం జరుగుతుంది. చక్కగా వింటూ ఉంటాం. సురగురుజాశ్రిత సూత్రరహస్య సురవనితాద్భుత శోభితలాస్య హరివనః కార్యధురీన సురపతిరతిపతసప్రమథాతు ఇంద్రమహేంద్రకచంద్ర పురాతన మందర కందర భామయుతం పూర్ణపురందర హల్యా పూర్వదిశాధిప ఇంద్రపురస్థితమాంతత్తు ప్రపురంద్రపురస్థిత తాంతత్తు ఇంద్రం వా విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ధ్వజపటబింబే ఇంద్రమావాహయామి. అగ్నిః. తదనంతరం కూడా ఇంద్రుడు రాగానే ఇంద్రుడికి ప్రీతికరమైన సన్నిహితుడు అగ్ని. అగ్నిదేవుడు ఇంద్రుడికి సన్నిహితుడు కాబట్టి హోమాలు కట్టులు ఎన్నో చేస్తూ ఉంటాం. అగ్నిదేవుడికి వరాలి రాగం అంటే ప్రీతి. వరాలి రాగంతో పాడినట్లయితే, వరాలి రాగంతో సేవించినట్లయితే అగ్నిదేవుడు కూడా మన యొక్క బ్రహ్మోత్సవాలు చూడడానికి వస్తూ ఉంటాడట. ఏ విధంగా వస్తాడయా అగ్నిదేవుడు మరి అంటే తాళం రూపంలో. ఒక పెళ్ళి ఉందంటే పత్రిక ఇచ్చొస్తాం, మా ఇంట్లో పెళ్ళి ఉందండి మీరు రావాలి. అలాగే అగ్నిదేవుడిని కూడా తాళం రూపంలో పిలుస్తాం. కాబట్టి మన బ్రహ్మోత్సవాలు చూడడానికి అగ్నిదేవుడు కూడా రావాలి. కాబట్టి ఇది అయిపోగానే అక్కడ అగ్నిదేవుని కూడా ఆవాహన చేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఉంటుందండి. ఆయనకి వరాలి రాగం అంటే ప్రీతి కాబట్టి వరాలి రాగం చూస్తున్నా చక్కగా. మత్తవారణ పావకాంచిత కోటి జాను సునాట్యకం నారసింహరి పూరితామృత పూరితం స్వనమోదితం భీషణమేష వాహన రోషణాచల భీషణం కుండమండిపశుండమండితమగ్నిమిత్తమం భజే తత్తరగ్నిమిత్తమహం భజే. అగ్నిం దూతం ప్రణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం ధ్వజపటబింబే అగ్నిమావాహయామి. యమః. తర్వాత కూడా యమధర్మరాజు అండి. అగ్నిదేవుణ్ణి అనుసరించుకుంటూ యమధర్మరాజు కూడా వస్తారట. యమధర్మరాజుకి నీలాంబరి రాగం అంటే ప్రీతి. యమధర్మరాజు ఏ విధంగా ఉంటారో తెలుసా అండి? ఎన్ని అడుగులు ఉంటారో తెలుసా? 44 అడుగులు ఉంటారు.
44 అడుగులు ఉంటారట, నల్లగా ఉంటారట యమధర్మరాజు. ఆయన యొక్క శక్తి చైతన్యాలను చూసేంత శక్తి ఏ దేవుడికి కూడా లేదంట. కాబట్టి యమధర్మరాజుకి నీలాంబరి రాగం అంటే ప్రీతి. కాబట్టి నీలాంబరి రాగం చెబుతూ ఉంటే యమధర్మరాజు కూడా రావాలి, మన యొక్క కర్తవ్యను చూసి ఆయన కూడా ఆనందపడాలి. కాబట్టి చక్కగా నీలాంబరి రాగం జరుగుతుంది, చక్కగా వింటుంది. వాహన మహేశం వరదహిన ప్రియవందిత శాసనిభం తద్వందిత శాసనిభం దహన మోహన సంస్కృతి సేవిత దాహన దావత దాహనిభం తద్దాహన దావత దాహనిభం యమాయ సోమకం సృత యమాయ దుహుతాహవిః యమగుంహ యజ్ఞో గచ్చత్యగ్నుదూతో భజబడబింబే యమమావాహయామి నిరుతిః ముఖారీ రాగేణ గీయతే. దేవతలందరూ వస్తే దిక్కులు కూడా రావాల్సిందే, అంతే కదా, దిక్కులు కూడా రావాల్సిందే. నైరుతి దిక్కు వస్తూ ఉన్నాట ఆయనకు మాలవీ రాగం అంటే ప్రీతి. కాబట్టి చక్కగా మాలవీ రాగంతో బ్రాహ్మణులు చెబుతూ ఉన్నారు, చక్కగా వింటూ ఉండాలి. రక్షో భూత పిశాచాః పరివృత ప్రక్షాళిత భవతామసరూపః శిక్షిత దక్ష ముఖస్య సుభక్తో రక్షాకర్తా రక్షసువన్యః దంచరవరనక్తంచరవరనక్తంచరవరవంద్యం కైలాసాంచిత సేవాన్వితహృత్ ప్రకటిత జయతాళం తత్తత్ప్రకటిత జయతాళం పరాణ్యరతిర్గ్రహణావధేత్ పదేష్ణ కృష్ణయా సహ భజబడబింబే నిరతిమావాహయామి. వరుణః తదనంతరం కూడా నైరుతిని అనుసరించుకుంటూ వరుణదేవుడు వస్తూ ఉంటాడట. చూడండి, వరుణుడు రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా కోరుకుంటాడు, అంతే కదండి. పాడి వర్షాలు సకాలంలో పడాలి, పాడి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. అవి అభివృద్ధి చెందితేనే మనము 3 పూటలా కూడా భోజనం మన చెంతకు వస్తుంది. ఒక రైతు మాత్రమే అంటాడ వర్ణుడు చల్లగా ఉండాలండి. ఒక రైతు కోరుకునేది వర్ణుడు చల్లగా ఉండాలి. ఎందుకంటే ఆయన చల్లగా ఉంటేనే మనకు వర్షం కురుస్తుంది, పంటలు అభివృద్ధి చెందుతాయి, మనము 3 పూటలా కూడా భోజనం దొరుకుతుంది. చూడండి, రాను రాను కాలంలో భోజనాన్ని కొనుక్కొని తింటున్నాము. ఒక నీళ్లను కొనుక్కుంటున్నాము, అన్నాన్ని కొనుక్కుంటున్నాము. భూమి మీద డబ్బుతోటి అన్ని పనులు నడుస్తున్నాయండి. రాను రాను కాలంలో ఇప్పుడే నడుస్తుంది. డబ్బు లేకపోతే మనిషిని మనిషిలా చూడట్లేదు. కాబట్టి వరుణుడి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి. మనకు దేంట్లో లోటు లేకపోయినా భోజనంలో లోటు ఉండకూడదు మనకు. కాబట్టి వరుణుడి యొక్క అనుగ్రహంతో మనకు భోజనంలో ఎలాంటి లోటు ఉండకూడదు. కాబట్టి వరుణాయ నమః అనుకుంటూ ఉండండి. వరుణుడికి ప్రీతి ముఖారీ రాగం అంట. ముఖారీ రాగంతో పిలిస్తే వరుణుడికి అమ్మపల్లి గుడిని నరుకుడ నిష్పెట్టి ఎక్కడ కోడిక ఇక్కడే పాడి పంటలు అన్ని అభివృద్ధి చెందుతాయి, నరుకుడ మొత్తం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ముఖారీ రాగం చెబుతున్నాం, చక్కగా వింటున్నాం. ఉదతి సింధుదేవ ఖాతకూపతీర్థవేష్టితాః చతులమేన వాహనోత్పూషితా సహతపావన ప్రభయద సంపదానరోవర శృతిమదాంగదాతు మంగళాన్యవాగ్యేశ్వరः భజబడబింబే వరుణమావాహయామి. వాయుః ఆహిరీరాగేణ గీయతే. చక్కగా వరుణుడు కూడా వచ్చి మనతో పాటు కూర్చున్నాడు. ఇప్పుడు వాయుదేవుని పిలుస్తున్నాము. వాయుదేవుడి యొక్క కుమారుడు ఎవరండి? ఎవరెదురుగా కూర్చున్నాం మనం? హనుమంతుడు. కాబట్టి వాయువుకి ఆహిరీ రాగం అంటే ప్రీతి అంట.
వాయువుకనే కాదండి ఆంజనేయ స్వామి వారికి కూడా ఆహిరి రాగం అంటే ప్రీతి. చక్కగా కూడా ఆహిరి రాగం చెబుతూ ఉన్నారు బ్రాహ్మణులు. మరి చక్కగా దాన్ని అనుసరించుకుంటూ అందరము కూడా నమస్కారం చేస్తాం. నధ్వజంబలితాల తత్పరికేలికాపని భైరవన్ జ్ఞానదీర్ఘవిరాజిరాజితలంబదీర్ఘవర ప్రియం ఏనవాహమహారుణం పరతత్వ పంచసవీరణం దత్తహస్తవసుందరాత్మజనం భజే దత్తహస్తవసుందరాత్మజనం భజే తమవాయమృతస్పతే త్వష్టర్గామాదరద్భుత అవాంస్యా భజబడబింబే వాయుమావాహయామి కుబేరః సౌరాష్ట్రరాగేణ గీయతే. మనకు కావాల్సిన వ్యక్తి వచ్చారండి. మనకు కావాల్సిన వ్యక్తి కుబేరుడు ఆయన వచ్చారు. కుబేరుడికి సౌరాష్ట్ర రాగేణ గీయతే. సౌరాష్ట్ర రాగం అంటే ప్రీతి. కుబేరుడు దేనికి అధిపతండి? ధనానికి అధిపతి. ధనం ఉంటేనే బంధువులు, ధనం ఉంటేనే చుట్టాలు, ధనం ఉంటేనే ఆకులు, ధనం ఉంటే బాటలు, ధనం ఉంటే ప్రతి ఒక్క కర్తవ్యం కూడా ధనం ఉంటేనే నడుస్తుంది. కాబట్టి చక్కగా కుబేరునికి సౌరాష్ట్ర రాగం జరుగుతుంది. చక్కగా వింటుంది సౌరాష్ట్ర రాగం. వననిధితారాశ్రితజనగేహ ప్రవిమలకైరవసాన్వితగేహః సురరిపుభీకరహయవనవాసో మిత్రదివంతుమహావైశ్రవణః ప్రత్యర్పితః పరమసత్యప్రియः ప్రచురముక్తిः సుజనప్రహర్షం దత్తన్ముక్తిः సుజనప్రహర్షో సోమోధేనగుం సోమో అర్వంతమాశుకం సోమ వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విదధ్యగం సవేయం విదుశ్రవణయ్యో దదాతు తస్మై భజబడబింబే కుబేరమావాహయామి ఈశానః శంకరాభరణ రాగేణ గీయతే. తదనంతరం కూడా పరమేశ్వరుడు వస్తున్నాడు. ఆ పరమేశ్వరుడు ఏ విధంగా వస్తారయ్యా అంటే వాహనం ఏంటండి పరమేశ్వరుడి? పరమేశ్వరుడు నంది వాహనాన్ని ఎక్కి మన నరకుడాలు జరుగుతున్నటువంటి అమ్మపల్లి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు చూడడానికి వస్తున్నాడు. ఆయన ఏ విధంగా వస్తున్నాయంటే చేతిలో త్రిశూలం పట్టుకొని చక్కగా నంది మీద కూర్చొని నందితో చెప్తున్నాడు, పలానా అమ్మపల్లి క్షేత్రంలో నా యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నాడు. నంది సమేత పరమేశ్వరుడు ఏ విధంగా వస్తున్నాడయ్యా అనేది తాళం రూపంలో బ్రాహ్మణులు చక్కగా చెప్పుకుంటారు. దృఢుడా దృఢా కఠినా పటు పటల జనా జనిత మహాతాళం యజమాన బహుళ కళా కలిత కళాపాదం సహర్షిక సకల జన జనిత శుభరూపం సకల భువి సంహార శివరూప భరితం సత్శివరూప భరితం. ఓం తమీశానం జగతస్తస్థు షష్పతిం ధియం జిన్వమవసే హోమహే వయం ఓషానో యథా వేదసామసద్వృధే ధ్వజబడబింబే ఈశానమావాహయామి. తదనంతరం కూడా పరమేశ్వరుని అనుసరించుకుంటూ బ్రహ్మదేవుడు వస్తున్నాడు. కమలంలో కూర్చున్నటువంటి సరస్వతితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే పలానా అమ్మపల్లి క్షేత్రంలో బ్రాహ్మణ సమేతంగా యజమానులందరూ కూర్చొని
బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది. మరి ఆ బ్రహ్మోత్సవంలో భాగంగా బ్రహ్మనైనటువంటి ముల్లోకాలకు బ్రహ్మనైనటువంటి నన్ను సపరివారంగా పిలవడం జరుగుతుంది. వాళ్ళు మనం ఎవరిని వదలేము, అందరినీ వాయువుని, దిక్కులను, దేవుళ్ళని అందరినీ కూడా మన బ్రహ్మోత్సవాలను పిలుస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా బ్రహ్మదేవుణ్ణి పిలుస్తున్నామంట. మన యొక్క తలరాత రాసినటువంటి బ్రహ్మదేవుణ్ణి పిలుస్తూ ఉన్నాము. మరి ఆయనకు మేఘరంజని రాగం అంటే ప్రీతంట. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రాగంతో పిలిస్తే వాళ్ళు పలుకుతారట. కాబట్టి ఆ బ్రహ్మదేవుణ్ణి ఏ విధంగా పిలుస్తున్నామయ్యా, మన తలరాత రాసినటువంటి వాడిని ఏ విధంగా పిలుస్తున్నామయ్యా అంటే మేఘరంజని రాగంతో చక్కగా ఆయన పిలుస్తూ ఉన్నాము. మనము చేసినటువంటి భజనకు, మనం చేసినటువంటి పాటలకు ఆయన వచ్చి ముగ్ధుడై ఇక్కడ కూర్చోవాలి. మన బ్రహ్మోత్సవాలు అయిపోయినంత వరకు స్వామివారు ఇక్కడే కూర్చోవాలి. మన బ్రహ్మోత్సవాలను కూడా చూడాలి. కాబట్టి చక్కగా మేఘరంజని రాగం జరుగుతుంది. చక్కగా పంకజా ప్రియ పరమ కారణ కారణాది చతుర్ముఖం సుందర ప్రియ గేయ వృత్త హిరణ్య గర్భ పితామహం మేరివర్ధన మురయ చల్లరి శంఖదాల సమన్వితం గేయ వృత్త హిరణ్య కారణమవ్యయం తత్తజ్జగదారణ కారణమవ్యయం ప్రథమం పురస్తాద్ విసేమతస్సురజో వేన ఆవహ సముద్రియా ఉపమా అస్య నిష్ఠా సదష్టయో నమసదష్టవిమః వదపట బింబే బ్రహ్మాణమావాహయామి. బ్రహ్మదేవుడు వస్తే ముందు పరమేశ్వరుడు వచ్చాడు. పరమేశ్వరుని అనుసరించుకుంటూ బ్రహ్మదేవుడు వచ్చాడు. మరి వీళ్ళు త్రిమూర్తులు కదండి. వారిద్దరు వస్తే శ్రీ మహావిష్ణువు, శ్రీరామచంద్రుడు ఆయన వస్తున్నాడట. ఆయన కళ్యాణి రాగం అంటే ప్రీతి. శ్రీ మహావిష్ణువుకి కళ్యాణి రాగం అంటే ప్రీతి. శ్రీ మహావిష్ణువు అంటే ఎవరో కదండి, సాక్షాత్ మన గర్భాలయంలో ఉన్న రామచంద్ర స్వామి వారు. ఆయనకి కళ్యాణి రాగం అంటే ప్రీతి. శ్రీ మహావిష్ణువు ఆయన ఆడించే ఆట, ఆయన పాడించే పాట మనమందరం కూడా సూత్రాధారులం మాత్రమే. కాబట్టి చక్కగా కళ్యాణి రాగం జరుగుతూ ఉంది. ఆయన వాహనం ఏంటండి? శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం గరుత్మంతుడు. ఆ యొక్క గరుత్మంతుడిని వాహనంగా చేసుకొని శ్రీ మహావిష్ణువు మన యొక్క అమ్మపల్లి క్షేత్రానికి రావడం జరుగుతుంది. గరుత్మంతుడితో కూడా చెప్తున్నారట, అయ్యా పరమేశ్వరుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి కూడా ఆహ్వానించారు వారు. అలాగే వారిని ఏ విధంగా ఆహ్వానించారో నన్ను కూడా అదే విధంగా ఆహ్వానించారు. కాబట్టి శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు దిక్కులకు, నవగ్రహాలకు, అష్టదిక్పాలకు, ఆ బ్రాహ్మణులు చేసేటువంటి కర్తవులో రాక్షసులతో చెబుతున్నాడు. ఆ బ్రాహ్మణులు చేసేటువంటి క్రతువులో, ఆ బ్రాహ్మణులు చేసినటువంటి క్రతువులో, అలాగే యజమానులు కూర్చున్నటువంటి క్రతువులో ఎలాంటి లోపాలు లేకుండా అక్కడికి నేను వెళ్తున్నాను. ఆ చుట్టుపక్కల కూడా మీరు కనిపించకూడదు. రాక్షసులకు చెప్తున్నట్టు ఆ చుట్టుపక్కల కూడా మీరు ఎక్కడా కనిపించకూడదు. ఎందుకంటే వారు నన్ను పిలుస్తున్నారు. వారు నన్ను పిలుస్తున్నారంటే ఇక్కడ నేనున్నట్టే. ఇంకా అమ్మపల్లి క్షేత్రంలో రామచంద్ర స్వామి అవతారంలో నేనుంటా. కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా మీరు కనిపించకూడదు అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసులకు చెబుతున్నారట. మరి ఆయన ఏ విధంగా వస్తున్నారయ్యా అంటే కళ్యాణి రాగేన గీయతే, కళ్యాణి రాగంతో ఆ స్వామివారు వస్తూ ఉన్నారట. ఖగపతి వాహన కార్య ధురీన సురపతి వాహన కపట మహాసుర మృగల భుజనం కవితా కౌస్తుభ సురుచిరవరమణి ఖగం సుదీప్తం మృగైన సంహారిత చక్రం ప్రకటిత నామ సుదర్శనం మధుతర మూలం వందితమునిగణ మహిమోన్నత సరసిజమా మహిమోన్నత సరసిజమా ఇదం విష్ణు చక్రమే వేదాని తదే పదం సమూఢం సురే భగవత బింబే
విష్ణుమావాహయామి. నాకు ఈ తాళాల్లో అన్నింటిలో కూడా శ్రీ మహావిష్ణువు తాళం అంటే ప్రీతి అండి. ఇందులో ఏ విధంగా చెప్పారంటే చక్రాన్ని ధరించిన వాడే శ్రీ మహావిష్ణువు చక్రాన్ని ధరించిన వాడే రాక్షస సంహారం చేసుకుంటూ వస్తాడట. పొరపాటును ఒకవేళ నేను రావడం ఆలస్యమైన సరే రాక్షసంతో మీకు బాధ ఉండకూడదని చెప్పి రాక్షస సంహారం మొత్తము కూడా చేసుకుంటూ ఆ శ్రీ మహావిష్ణువు మన అమ్మపల్లి క్షేత్రానికి రావడం జరుగుతుందంట. కాబట్టి ఈ శ్లోకంలో ఇంతటి అర్థం ఉందండి. చక్కగా చదువుతాం. గణపతికి ప్రీతికరమైనటువంటి గణపతి తాళం చెప్పడం జరుగుతుంది. మనము చాలా విన్నాము గణపతి తాళాన్ని. వింటూ ఉంటే వినసొంపుగా ఉండేటువంటి తాళం గణపతి తాళం చక్కగా చెబుతూ ఉన్నారు బ్రాహ్మణులు. చక్కగా వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సురస్ఫురగాఢపర్వం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయకహస్తి ముఖం సురగణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి వీశప్రియం కరధృత పరశుం కంకణపాణి కబలిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర నృత్తం సురజిత మణిమకుటం లంబోదర వర కుంజాసుర కుర కుంకుమ వర్ణధరం శ్వేత సశృంగం మోదక హస్తం ప్రీతి సమరఫలం నయనత్రయ వర నాగ విభూషిత నారా గణపతి తత్తనయనత్రయ వర నాగ విభూషిత నారా గణపతి తత్తనారా గణపతి ధవలిత జలధర ధవలిత చంద్ర మణిమణి కిరణ విభూషిత ఖడ్గం ధను ధను విషహర శూల కపాలం హర హర శివ శివ గణపతి విభయం కటకట విగలిత మండల జలధిత గణపతి భాగ్యమిదం కటకట విగలిత మండల జలధిత గణపతి భాగ్యమిదం తత్తద్గణపతి భాగ్యమిదం తత్తద్గణపతి భాగ్యమిదం తత్తజంగం తరిగుజనకు గుగదత్తి గుగదకిడలిం నింగుడి గుణకు గుదత్తి తత్తజం జం తరిత తజం జం తరిత తకత జం జం తరిత తరిదను తధనుజను తజను దిమిత కిట తక తరికిటతో తకిట కిట తక తరికిటతో తకిట కిట తరికిటతో తాం తకత కిట తక తకిట తక తకిట తత్తో శశికలిత శశికలిత శోం మౌలినం శూలినం తకత కిట తక తకిట తక తకిట తత్తో విమల శుభ కమల జన పాదుకం పాదినం ధిత్త కిట తత్తో ప్రమథ గణ గుణ కదిత శోభనం శోభితం ధిత్త కిట తత్తో పాదుకం పోషణం తకత కిట తత్తో పరస ఫల కదలి ఫల మోదనం మోదనం ధిత్త కిట తత్తో ప్రణత గురు శివతనయ గణపతి తాళనం గణపతి తాళనం గణపతి తాళనం జయ బలో విఘ్నేశ్వర భగవానికి రాజా రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి సీతా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. చక్కగా కూడా గణపతి తాళం చెప్పడం జరిగింది. చూడండి ఎంత మృదువుగా వెళ్ళిపోయిందో. ఇంకా విన్నా కొద్దీ ఇంకా 2 వాక్యాలుంటే సరిపోయేది, ఇంకా 2 వాక్యాలుంటే బాగుండేది అనేటువంటి వినసొంపుగా జరిగిపోయింది. ఏ కర్తవ్యం చేయాలన్నా
విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి మనకు. చూడండి, ఇంట్లో గృహప్రవేశం చేయాలన్నా, చిన్న చిన్న కర్తవ్యాలు చేయాలన్నా కానీ ముందు విఘ్నేశ్వరుడిని ఆవాహన చేస్తాం. ఒక వివాహం జరగాలన్నా ముందు విఘ్నేశ్వరుడి పూజతో అన్ని కర్తవ్యాలు కూడా చేస్తాం. అటువంటి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి, ఎల్లవేళలా మనము అష్టైశ్వర్యాలతో ఉంటామట. కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క తాళం చెప్పడం జరిగింది. ఎలాంటి అశుభాలు మనకు జరగకుండా ఉండాలి, మరి విన్నంత వరకు కూడా శుభవార్తలే వినాలి అనే భాగంగా విఘ్నేశ్వరుడి యొక్క కర్తవ్యం జరిగింది. బ్రహ్మోత్సవాలు త్రయాణిక దీక్షతో ఆగమోక్త ప్రకారంగా ఈ యొక్క త్రయాణిక దీక్ష బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది. మరి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచన, అలాగే మండపారాధన, అలాగే దీక్షాధారణ, అఖండ స్థాపనతో ఈ యొక్క క్రతువు ముగిసింది. అలాగే సాయంత్రం కూడా గణపతి పూజ చేసుకొని యథావిధిగా హోమక్రతువులు చేసుకున్నాం. మరి రెండవ రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము చేసుకొని విశేషంగా మన యొక్క ధ్వజారోహణం చేయడం జరిగింది. మనము ధ్వజారోహణం ఎంజాయ్ చేసుకున్నామండి. రోజు తమ్ముడు గారు చెప్పారు, అన్నయ్య విశేషంగా తాళాలు చెబితే యజమానులు కూడా ఆనందపడతారన్నయ్య. మరి ఏ తాళం ఎవరిదో కూడా వాళ్ళకి తెలుస్తుంది. మరి అదేవిధంగా తాళాలు చెప్పుకుందామన్నయ్య. చదువుకున్న దాన్ని ఎప్పుడూ కూడా మనము తక్కువ చేయకూడదు. కాబట్టి చదువుకున్న వృత్తాంతం అంతా కూడా ఈ అమ్మపల్లి క్షేత్రంలో రామచంద్ర స్వామి ఎదురుగా మన విద్యనంతా కూడా ఉపయోగిద్దామన్నయ్య అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కర్తవ్య శాస్త్రం ఏ విధంగా చెప్పింది, మనం ఏ విధంగా చేస్తున్నాము అనేది బ్రాహ్మణుడికి మాత్రమే తెలుసు. యజమాని దేవుడి కన్నా ఎక్కువ నమ్మేది బ్రాహ్మణుని. ఎందుకంటే ఒక గృహప్రవేశం కానీ బ్రహ్మోత్సవాలు తీసుకుందామండి. బ్రహ్మోత్సవాలు యజమానులకు ఏది ఎక్కడ పెట్టాలి, శాస్త్రబద్ధంగా ఎక్కడ ఏది ఉంచాలి అనేది తెలియదు. యజమానులు మరి లోక ఇదంతా కూడా మన కోసం చేసుకోవాలి. లోక కళ్యాణార్థం అని చెప్పడం జరిగింది. లోకంలో అన్ని కూడా సస్యశ్యామలంగా జరిగిపోవాలి. వర్షాలు పడాలి, పాడి పంటలు అన్ని అభివృద్ధి కావాలి, వివాహాలు జరగాలి, అలాగే షష్ఠి పూర్తులు జరగాలి, అన్నీ కూడా శుభకార్యాలు కర్తవుగా జరగాలి. మన భారతదేశంలో ఇవన్నీ కూడా కర్తవుగా జరిగిపోవాలి. ధర్మాన్ని అనుసరించుకుంటూ చేస్తున్నామండి. చూడండి, రామాలయంలో కూర్చొని చెబుతున్నాను, ప్రతి విషయం కూడా ఆదర్శంగా రామచంద్ర స్వామినే తీసుకుంటాం. భార్యను ఏ విధంగా చూసుకోవాలంటే రాముని చూసి నేర్చుకోమని చెబుతాం. అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలంటే రామలక్ష్మణులను చూసి నేర్చుకోమంటాం. తండ్రి మాట వినని వాడెవరే అంటే విన్నవాడెవరే అంటే రామచంద్ర స్వామి. తండ్రి మాట జవదాటని వ్యక్తి ఎవరైనా అంటే రామచంద్ర స్వామి. మంథర చెప్పినటువంటి మాటలు కైకేయి విని ఆ కైకేయి దశరథ మహారాజు చెప్పిందట, భరతుణ్ణి పట్టాభిషిక్తుని చేసి రాముని వనవాసానికి పంపించండి అని చెప్పిందట. ఆయన ఎవరండి? రామచంద్ర స్వామి. కాబట్టి తండ్రి మాట జబదాటకుండా ఆయన కట్టు బట్టలతో, నారబట్టలతో తను వెళ్తూ ఉండగా తన ధర్మపత్ని అయినటువంటి సీతమ్మవారు భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలని విధానాన్ని మనకు నేర్పింది తల్లి. భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలి. భర్త గుడిసెలో ఉంటే భార్య కూడా గుడిసెలో ఉండాలి. అది ధర్మం అది. కాబట్టి అదే విధంగా సీతమ్మ తల్లి మనకు నేర్పిన వ్యక్తిత్వం ఏందయ్యా అంటే భర్త అడుగు జాడల్లో భార్య నడవాలి అనే వ్యక్తిత్వాన్ని అమ్మవారు మనకు నేర్పింది. ఇంకా ఏం నేర్చుకోవాలని రామచంద్ర స్వామిని చూసి చెప్పండి. ఇంకా ఏం నేర్చుకోవాలి రామచంద్ర స్వామి? రామచంద్ర స్వామిని దర్శనం చేసుకుంటే మాత్రం 1,00,000 గోవులను దానం చేసినంత పుణ్యం కలుగుతుందంట. ఒక్కసారి రోజు రామాలయానికి వస్తే చెడు వార్తలు వినమండి. ఖచ్చితంగా నేను చెప్తా, రోజు రామాలయానికి వస్తే చెడు వార్తలు వినమంట. నేను రామాలయానికి ఎందుకు వస్తానయ్యా అంటే నా యొక్క చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న దోషాన్ని కూడా తీరిపోవాలని చెప్పి నేను రామాలయానికి అమ్మపల్లి క్షేత్రానికి రావడం జరుగుతుందండి. నాకు ఇక్కడ నేను ఏది ఆశించరాను, నేను ఏది కూడా దర్శనము ఆయన చూస్తే నాకు చాలు. ఆ రామచంద్ర స్వామిని చూస్తే నాకు చాలు. ఆయన ఇక్కడికి వస్తున్నానికి నా వివాహం జరిగిపోతుందండి. కాబట్టి నేను వేదం నేర్చుకున్నాను చెప్తున్నా. రామచంద్ర స్వామిని నమ్ముకున్న వాడికి లోటు అనేది ఉండదు. రామచంద్ర స్వామిని నమ్ముకున్న వాడికి ఎందులో ఎడబాటు ఉండదు. రామచంద్ర స్వామిని నమ్ముకున్న వారిని మాత్రమే ఆయన కాపాడతాడు. నా దగ్గర రామచంద్ర స్వామి ఉన్నారు అని నమ్మితే మాత్రం వెనకాల ఉన్నారట.
లోపలి ఉన్నామని పైకి తీసుకొచ్చేవారు రామచంద్ర స్వామి. ఆ రామచంద్ర స్వామి అనుగ్రహంతో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. మనం నిత్యము మరి రోజుల్లో కష్ట బట్టలతో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని చక్కగా స్వామివారి యొక్క తీర్థప్రసాదం తీసుకొని చక్కగా మనం బయలుదేరతామండి. జై శ్రీరామ్.
స్వామి బాగున్నారా? ఏంటి ఎట్లా వీడియో ఆ. హనుమాన్ ఏది ఇన్స్టాగ్రామ్లోనా? నా పేరు ఉంది కదా మీ దగ్గర. ఈ ఫోన్ నాది కాదు, బాగున్నారా? ఈ ఫోన్ నాది కాదు. విద్యానిధి మహారాజ్ నేను ఫేస్బుక్. థ్యాంక్స్, మీరు మంచిగా చెప్పిండు, సూపర్. ఎక్కడ ఆయన వచ్చింటాడు ఆయన. నిలబడమ్మా. మీ ఫోన్ ఇక్కడ థ్యాంక్స్, చాలా బాగా చెప్పారు. అయ్యో ఫోన్ అండి ఫేస్బుక్ అండి మీరు ఉన్నారండి. అబ్బో అదే ఫోటో ఎట్లా వచ్చింది చూడు. ఒకసారి ఏంటంటే ఏముంటుంది ఇది? విద్యానిధి మహారాజ్ అండి. విద్యానిధి మహారాజ్.